అంతు చిక్కని లక్షల సంవత్సరాల భారతీయ వైద్య విజ్ఞానం కౌరవుల పుట్టుక. నాకు పుట్టబోయే కుమారుడే హస్తినాపుర మహాసామ్రాజ్యానికి మహారాజు అవుతారు అని కలలు కంటూ ఉన్న గాంధారీదేవికి, పాండురాజుకు కుంతీదేవికి యమధర్మరాజు వలన ధర్మరాజు జన్మించాడు అని వార్త వినిన వెంటనే గాంధారీదేవి ఎప్పటి నుంచినో మోస్తూ ఉన్న గర్భం మీద కొట్టుకోగానే గర్భస్రావం అవుతుంది. పరమేశ్వరుడు 100 మంది కుమారులను ఇస్తాను అని చెప్పిన వరం కూడా వృథా అయిపోతుందా అని బాధపడుతూ ఉండగా, జరిగినదే అంతా దివ్య దృష్టితో చూస్తూ ఉన్న వేదవ్యాసుడు అక్కడికి చేరుకొని 100 నెయ్యి పోసిన కుండలలో గర్భస్రావం అయిన మాంసఖండాలని 100 భాగాలుగా చేసి ఒక్కొక్క కుండలో ఒక్కొక్క భాగాన్ని నింపి, కుండలను పవిత్రమైన ద్రవ్యాలతో నింపి గర్భస్థ పరిస్థితిని ఏర్పాటు చేస్తాడు వేదవ్యాసుడు. మాతృ ప్రేమ కోసం కుండలని తాకుతూ ఉండమని గాంధారికి చెప్పుతాడు. పవిత్రమైన నెయ్యి పోసిన 100 కుండల నుండి 100 మంది కౌరవులు జన్మిస్తారు.